హలో అండి. ఈరోజు మీకోసం చాలా యూస్‌ఫుల్ అయ్యే ఒక యూట్యూబ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఫస్ట్ టైం నా ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రకంగా గోల్డ్ అనేది కొనాలనుకుంటారు. వాటికి కొన్ని మంచి ఛాన్స్ అయితే మనకి గోల్డ్ షాప్ వాళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లైక్ ఈ స్కీమ్ టైపు. మనము ఎవ్రీడే ఒక్కొక్క స్కీమ్ గురించి క్లియర్‌గా తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా సెకండ్‌ది గోల్డ్ స్కీమ్ 2025లో జీఆర్టీ గోల్డ్ స్కీమ్ గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి చూసేయండి. జీఆర్టీ గోల్డ్ స్కీమ్ అనేది టైప్స్ ఆఫ్ 2 ఉంటాయన్నమాట. ఒకటి న్యూ గోల్డెన్ ఎవెన్ ఫ్లెక్సీ గోల్డెన్ 1 అని. గోల్డెన్ 1 అనేది ఆన్లైన్ ఇది వన్ టైం పేమెంట్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరు ఒకేసారి పేమెంట్ చేసి గోల్డ్ తీసుకోకుండా 10 మంత్స్ తర్వాత ఎవరు తీసుకోరు కాబట్టి అది పక్కన పెట్టండి. న్యూ గోల్డెన్ ఎవెన్ ఫ్లెక్సీ గురించి క్లియర్గా మీకు చెప్తాను. ఒక్కసారి చూసేయండి. ఇదైతే 11 మంత్స్ స్కీమ్. 11 మంత్స్ స్కీమ్ అని చెప్పలేము, కానీ ఇది ఫర్దర్ మీరు విన్నారంటే మీకు అర్థమవుతుంది. దీంతోపాటు మీరు స్కీము 3000 కట్టారంటే 300 రూపీస్ సిల్వర్ కాయిన్ ఇస్తారు. అండ్ 30,000 కట్టారంటే 3000 గోల్డ్ సిల్వర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనము ఆడి ఆశ్చర్యం అని తమిళనాడులో అయితే అండ్ శ్రావణ మాసంలో కానీ గోల్డ్ అనేది బై చేస్తే ఈ స్కీమ్ ఫినిష్ అయితే కంపల్సరీగా వీటితో పాటు కొన్ని ఎక్సైట్మెంట్ గిఫ్ట్స్ అయితే మనకి ప్రొవైడ్ అవుతుంది. ఇక్కడైతే న్యూ గోల్డెన్ ఎవెన్ ఫ్లెక్సీ గురించి క్లియర్గా చెప్తాను వినేయండి. 11 మంత్స్ స్కీము. దీంట్లో అమౌంట్ బేస్డ్ ఉంటుంది, గోల్డ్ వెయిట్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయన్నమాట. మీరు సెలెక్షన్ చేసేదాన్ని బట్టి వాల్యూ బేస్ తీసుకున్నారంటే మీకు వాల్యూ బ్యాక్ అడెక్షన్ విఏ ఛార్జెస్ అనేది అస్సలు ఉండవు. ఇప్పుడు వరకు ఉండవంటే 18% వరకు మీకు నో విఏ వస్తుందన్నమాట. అండ్ గోల్డ్ బేస్ తీసుకున్నారంటే మీకు ఖచ్చితంగా 50% మాత్రమే అప్లికబుల్ అవుతుంది. 50% మీరు పే చేయాలి. ఇప్పుడు సపోజ్ 20% ఉందంటే స్కీము మీరు 10% మాత్రం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ వచ్చి ఇన్స్టాల్మెంట్ కడుతూ వస్తాం కదా. 6th మంత్కి వచ్చే 50% అప్లికబుల్ అవుతుంది. 7th మంత్కి 60%. 60% అంటే ఏమనుకుంటున్నారు మీరు? వాల్యూ ఆఫ్ అడెక్షన్ అనమాట. విఏ ఛార్జ్ మనకి 100% అప్లికబుల్ అవ్వాలంటే 10th మంత్ మేము ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. మీరు 10th మంత్ పేమెంట్ చేసిన వెంటనే మీరు జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఏ ఏరియాలో అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే గోల్డ్ బేస్డ్ అయితే మీకు 6th మంత్లో 25%, అప్ టు 10th మంత్ అయితే మీకు 50% అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు చూడాల్సింది 10th మంత్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన వెంటనే మీకు జ్యువెలరీ విత్ 100% ఆఫ్ వేస్టేజ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ అవుతుంది. 100% అప్ టు 18% మాత్రమే అప్లికబుల్ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా 18 అనేది రౌండ్ ఫిగర్ ఉంటుంది ఎక్కడైనా. ఇక్కడ ఇంకా చూసుకున్నారంటే కొన్ని జ్యువెలరీ అబోవ్ 20 కూడా ఉంటుంది. నేను లాస్ట్ టైం పర్చేస్ చేసింది 20% ఉండింది. 2% మాత్రం వేస్టేజ్ పే చేసాం. అండ్ రిమైనింగ్ గోల్డ్కి మనకి ఎంతైతే అమౌంట్ పడుతుందో దానికి వేస్టేజ్, దానికి రిమైనింగ్ ఛార్జెస్ అన్నీ పడుతుంది. దీంతోపాటు జిఎస్టీ అనేది 1.5% అనేది సెంట్రల్ జిఎస్టీ, 1.5% అనేది స్టేట్ జిఎస్టీ అనేది మనకి 3% ఆఫ్ జిఎస్టీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది టోటల్ పేమెంటే. ఇక్కడ ఏంటంటే వాల్యూ బేస్డ్ వల్ల మీకు లాస్ట్లో ఆ రోజు గోల్డ్ అనేది తగ్గి ఉంటే మీకు లాభం అనమాట. సపోజ్ గోల్డ్ పెరిగి ఉంటే కొంచెం బెనిఫిట్స్ అనేది తగ్గుతుంది. గోల్డ్ బేస్డ్ అయితే మీకు యావరేజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ గోల్డ్ అనేది ఫ్లక్చువేట్స్ అవుతూ వస్తుంది కదా అండి. దానివల్ల మీకు యావరేజ్ అయితే అవుతుంది ఇక్కడ గోల్డ్ బేస్. ఈ దీంట్లో ఏం తీసుకోవాలనేది మీ ఇష్టం. ప్రజెంట్ అయితే నేనైతే వాల్యూ బేసే తీసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే 10th మంత్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు లలితాలో లాగైతే కాదు. 10th మంత్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నామా మనకి అప్లికబుల్ అవుతుంది కాబట్టి వెళ్ళి తీసుకోవచ్చు. లేదంటే నేను వెయిట్ చేసి 11th మంత్ పేమెంట్ చేసినాక వెళ్ళి తీసుకుంటానన్నా అనుకోని నో ఇష్యూస్. ఇక్కడ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేసిన టైంలో ఖచ్చితంగా వాళ్ళు గిఫ్ట్ కావాలన్నా గిఫ్ట్ ప్రొవైడ్ అవుతుంది. లేదంటే సిల్వర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్లో మీరు పేమెంట్ చేసేటప్పుడే గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్ తీసుకోవచ్చు, లేదంటే సిల్వర్ గిఫ్ట్ కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే సిల్వర్నే ప్రిఫర్ చేశాను. లాస్ట్ టైం నేను తీసుకున్న దాంట్లో స్కీమ్లో నాకు సిల్వర్ పార్టీకి సిల్వర్ ఇచ్చారు. దాంతోపాటు నేను వచ్చి దివాళీ దెన్ వరలక్ష్మి వ్రతం ఈ టైంలో తీసుకుంటే ఖచ్చితంగా ఒక వస్తువు కూడా మనకి ప్రొవైడ్ అవుతుంది. అంటే మనం పర్చేస్ చేసే వాల్యూని బట్టి వాళ్ళు వస్తువు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 బెనిఫిట్స్ అనేది మనకి జిఆర్టీలో అనేది ప్రొవైడ్ అవుతుంది. మీకు ఏదైతే ప్రిఫరబుల్లో మీకు నచ్చిన స్కీమ్ అనేది మీకు తెలిసింది స్కీమ్ అయితే వేసి సేవ్ అయితే చేయండి. నేనైతే ప్రజెంట్ ఇదేదో చేస్తున్నాను. మీకు వీడియో ఫర్దర్ లాస్ట్ వరకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి.
అండ్ మీకు వాల్యుబుల్ అయితే ఖచ్చితంగా థ్యాంక్ యూ అని మెసేజ్ అనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.